హైదరాబాద్ శివార్లలో జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిసరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అక్రమ సంపాదనే లక్ష్యంగా కాలనీలను పూర్తిగా కాలుష్య బారిన పడిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. గత కొన్నేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా ఇప్పటికీ అధికారులు పరిష్కారం చూపలేదని స్థానికులు వాపోతున్నారు. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ కేంద్రంగా గత కొంతకాలంగా కెమికల్ మెడికల్ వేస్టేజ్ దందా కొనసాగుతోంది. రోజంతా సేకరించిన మెడికల్ వేస్టేజ్ సిరింజులు, ఎక్స్పైర్ అయిపోయిన మందులు, ప్రాణాంతకరమైన రసాయనాల డబ్బాలను వేరు చేసి రాత్రి సమయాల్లో వాటిలో ఉన్న వేస్టేజ్ను మండిస్తూ గాలిని కలుషితం చేస్తున్నారు. దీంతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని జీడిమెట్ల పరిసర ప్రాంతాల ప్రజలు బతుకుతున్నారు. చిన్న వయసులోనే పలు రోగాల బారిన పడుతున్నారు చిన్నారులు. ఇటు చెరువును అటు గాలిని కలుషితం చేస్తూ దూలపల్లి, సుభాష్ నగర్, జీడిమెట్ల, అపురూప కాలనీలను పూర్తిగా కాలుష్యం బారిన పడేస్తున్నారు కొందరు వ్యక్తులు. నిబంధనలకు విరుద్ధంగా ఫాక్స్ సాగర్ చెరువు FTLలో అక్రమంగా షెడ్లను నిర్మించి వాటిలో కెమికల్ డబ్బాలు నిల్వ చేసి దందా సాగిస్తున్నారు. ప్రాణాంతకరమైన రసాయనాలను కాల్చడం వల్ల సాయంత్రం అయిందంటే చాలు ఫాక్స్ సాగర్ చెరువు పక్క నుండి వెళ్లలేకపోతున్నారు సమీప ప్రజలు. మెడికల్ వేస్టేజ్ మంటల ధాటికి వచ్చే దట్టమైన పొగ, ఘాటు వాసనలు స్థానికుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గతంలో PCB అధికారులు వచ్చి స్వయంగా తనిఖీలు చేపట్టారు. అందులో వారికి విస్తుపోయే వ్యర్థాలు కనిపించినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడం మెడికల్ మాఫియాకు వరంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నిసార్లు కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఈ కెమికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.